హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, చూడండి ఒక్కొక్క ముళ్ళు ఎంత షార్ప్గా, ఎంత పొడుగు ఉండదంటే చూడండి ప్రియులారా, అంతంత పొడుగు ఉంది ఒక్కొక్క ముళ్ళు. సో ఈ ముళ్ళుని ఎందుకు నేను చూపిస్తానంటే మీకు అంతా గుర్తు రాసిన ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ తలపైన ఇలాగా దాన్ని ఇలాగ చేసి ముళ్ళు కిరీటంగా ఆకారం చేసి ఆయన తలపైన ఆ ముళ్ళు కిరీటం తీసుకొని వచ్చి పెట్టి దాన్ని పెట్టి దాని మీద కొట్టినారండి ప్రియులారా. సో ఎందుకు కొట్టినాడు, ఎందుకు ఆయన ఇంత బాధ, ఇంత అవమానం భరించాలని వస్తుందంటే నా పాపముల గురించి, నువ్వు నేను చేసిన చెడ్డ తలంపుల గురించి. ఆ తలంపులు చెడ్డు తలంపులు అయింది కాబట్టి మనం యోచించి చేసిన ఆ చెడ్డు తలంపుల కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఇలాంటి ముళ్ళు కిరీటంని ఆయన శిరస్సు పైన భరించినాడు. ఆయన శిరస్సు పైన ఆ ముళ్ళు కిరీటం పెట్టి మనకి రావాల్సిన యావత్ శిక్షని ఆయన భరించినాడండి ప్రియులారా. అదే మనము మోషే ఐగుప్తునికి ప్రజల్ని పిలుచుకొని వచ్చేటప్పుడు ఆ ఐగుప్తులో నుంచి ప్రజలు పాపం చేసినప్పుడు తర్వాత దేవుడు ఒక్కొక్క బలి, పాప పరిహారక బలి, లేకపోతే కొన్ని బలిలు ఉన్నాయంటే ఆ బలిలు అర్పించాలంటే దానికి అవే కాస్ట్, ఇప్పుడు అవే కాస్ట్ అంటే ఒక పాప పరిహారక బలికి మనకు ఇప్పుడు కావాలంటే ఒక మేకపులినో ఒక పొట్టేలునో అవంతా తీసుకొని అంతా కావాలంటే మ్యాక్సిమం ఒక 30,000 ఇంకా 50,000 రూపాయలు పడుతుందండి. 30,000 ఇంకా 50,000 రూపాయలు పడుతుంది ఒక పాపం చేసిన బలి, ఒక పాప పరిహార బలి అర్పించాలంటే. అట్లయితే మన జీవితంలో ఇంచుమించు మనము బ్రతికే 70 సంవత్సరాలు, లేకపోతే 60 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు అనుకో, ఒక్క రోజుకు ఒక పాపం అంటే ఎన్ని పాపములు లెక్క కడతామండి సుమారుగా కదా ప్రియులారా. అదన్నీ కాకుండా ఒకే ఒక బలి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మన కోసం కార్చిన రక్తం బలి. ఆయనే ఈ సర్వలోకానికి ఆయన ఏం చేశాడంటే తన్ను తాను అర్పించి, ఎవరైతే క్రీస్తుని నమ్మి నా పాపముల కోసం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించినాడని ఒప్పుకుంటారో అప్పుడే వాళ్ళ పాపములన్నీ తుడిచివేయబడతాయి. అది కాకుండా జీవ గ్రంథము పుస్తకంలో వాళ్ళ పేరు లిఖింపబడుతుంది ప్రియులారా. ఇప్పుడు మనం ఏమేమి చేస్తున్నామో అన్నీ ఒక పుస్తకంలో మనకి మన డీటెయిల్స్ అంతా ఒక పుస్తకంలో, లేకపోతే ఒక మెమొరీలో, లేకపోతే ఒక బయోడేటాలో మనంతా ఉండదు అనుకోండి. మనం చనిపోయేసి దేవుని రాజ్యం వెళ్ళిపోయినామంటే అప్పుడు రాజ్యంలో పోయి చూసినట్లయితే దేవుడు రాజ్యంలో నువ్వు వచ్చినావా, వెల్కమ్, వీడిదేమి ఏం పాపం చేసావు అంటే ఆ బయోడేటా చూపిస్తుంది. ఇలాంటి జాగాలో నువ్వు ఎలాంటి పాపం చేసినావు, ఇలాంటి స్థలంలో ఇలాంటి పాపం చేసినావు, ఇలాంటి వాళ్ళని మోసం చేసినావు, ఇలాంటి వాళ్ళకి దొంగిలిచ్చినావు, ఇలాంటి తప్పులు చేసినావు, అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ అవన్నీ నువ్వా నేను పాపం చేసినానయ్యా, అయితే ఈ పాపములంతా చేసి నాకు ఎప్పుడైతే నీ గురించి తెలువబడిందో, నీ గురించి నేను అనుకున్నానో అప్పుడు ఇవన్నీ వదిలేసినాను ప్రభు అన్నప్పుడు అదో ఆ జీవపు గ్రంథం పుస్తకంలో నీ పేరు ఉండాలని చూసినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ప్రభు నా రక్షకుడు అనేసి ఒప్పుకునేసి బాప్టిజం పొందుకొని నూతన వ్యక్తిగా నువ్వు మార్చిపడిపోయినట్లయితే ఆ జీవపు గ్రంథంలో నీ పేరు ఉంటుంది. పరలోక రాజ్యంకి నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో చేరాలనేదే మా గురి అండి. ఆ రోజు ఐగుప్తులు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను అనేసి దేవుడు వాగ్దానం చేసినాడు. అయితే ఆ పోయే మార్గంలో వాళ్ళు అనేకమైన తప్పుదరం చేసి వాళ్ళు ఏం చేశారంటే చాలామంది ఏం చేశారంటే ఆ ఐగుప్తు కానానికి ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంకి పోలేదు ప్రియులారా. మనము ఆ ఐగుప్తుకి ఆ పాలు తేనె ప్రవేశించే దేశంకి వాళ్ళు ఎలాగ పోకుండా ఆగిపోయినారో, అయితే ఇప్పుడు మనము ఆ పాలు తేనె దేశం ఏదంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంకి పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒకే మార్గం.
ఆయన తప్ప వేరే లోకంలో ఏ మార్గము లేదండి. ఎన్ని బలులు నువ్వు అర్పించవచ్చు, ఎన్ని పొట్టేళ్ళు నువ్వు అర్పించవచ్చు, లేకపోతే నువ్వు ఏడాదికి ఒక బలి అర్పించి నీ సొంత మూలకి అందరికీ విందు చేయొచ్చు. ప్రియులారా, నువ్వు ఎన్ని దాన ధర్మములు చేసినాను అది లెక్క రాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించినట్లయితే ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో బలి అయినాడనేసి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుని మనము ఆయన కోసం మన ఒక నిరీక్షణ ఆయన పైన పెట్టి మనం నమ్ముకొని ప్రతి ఒక్కటి ఆయన కోసం ఆయన ద్వారా మనం చేసినట్లయితే నిత్య జీవనం, మనకి నిత్య రక్షణ దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హల్లెలూయా. వర్షము భూమి మీదకి వర్షం కురుస్తూ ఉండే సీనరీ. సో మీరు చూసినట్లయితే ఇక్కడ వర్షం లేదు, అక్కడ వర్షం ఉంది. బాగా వర్షం వస్తుంది. దేవుడి లోకంని ఎంత అద్భుతంగా చేసినాడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతమైన దేవుడు ఈ ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకొని అనేక అద్భుతములు మన కళ్ళు ఎదురుగా ఉంటాయి. మనం చూడాలి అంతే. మన మనోనేత్రాలు తెరిచి చూసినట్లయితే ప్రతి ఒక్కటి కనబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.